దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన వారలారా, మన చుట్టూ అవసరతలోనున్న ప్రజలున్నారు. మనము మన స్వంత విషయాలను పక్కన పెట్టి వారికి సహాయపడాలి. ఇలా చేయడము దేవుడు మన శ్రమలలో ఏ విధంగా మనలను ఆదరించాడో జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మార్గం. గనుక మన ప్రక్కనే ప్రార్థన అవసరత కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి మనము వారిని మరిచి మన స్వవిషయాలలో మునిగిపోక యేసు నామంలో వారికి ఒక ఆదరణ మాటను అందించాలి. అంతేకాదు, వారిని హత్తుకోవాలి, లేక బహుమతినివ్వడం వారికి అవసరం. గనుక మనమందుకున్న ఆదరణ మరొకరితో పంచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు వారికి అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.